నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయనుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో భారీ ముందడుగు వేసింది. అంటే అనకాపల్లి సమీపంలోని అర్సెలార్ మిట్టల్ అండ్ నెస్పాన్ స్టీల్ ఏదైతే ఉందో ఏఎంఎన్ఎస్ ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాగారానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ MOEF నుంచి కీలక అనుమతులు లభించాయి. అంటే దాదాపుగా 1.5 లక్షల కోట్లు భారీ పెట్టుబడితో, అంటే దాదాపుగా 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు, దాదాపుగా ఆ భారీ పరిశ్రమ యొక్క బడ్జెట్ ఇది. పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుకు మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్పర్ట్స్ అలాగే అప్రైజల్ కమిటీ కూడా సిఫార్సు చేసింది. దీంతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఉక్కు కర్మాగారానికి మార్గం సుగమమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ఏదైతే CII సమ్మిట్ 14 అలాగే 15వ తేదీల్లో CII సమ్మిట్ ఏదైతుందో ఈ సమ్మిట్లో దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన ఈ సమ్మిట్కి సంబంధించి పార్ట్నర్షిప్ సమ్మిట్ వేదికగా ఈ స్టీల్ ప్లాంట్కు భూమి పూజ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా AMNS ఈ కర్మాగారానికి పలు దశల్లో అభివృద్ధి చేయనుందన్నమాట. అంటే మొదటి దశలో 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ని నిర్మించనున్నారు. 8.2 మిలియన్ టన్స్ అనమాట. ఇంత పెద్ద మొత్తంతో ఈ యొక్క వార్షిక ఆదాయం ఏదైతుందో మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ని నిర్మించనున్నారు. అంటే భవిష్యత్తులో దీనిని 24 మిలియన్ టన్నుల వరకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. అంటే ఏదైతే 8.2 ఒక వార్షిక సంవత్సరానికి సంబంధించి చూస్తే దీన్ని 24 మిలియన్ టన్నులుగా చేయాలి అనేది దీని యొక్క కాన్సెప్ట్, ముఖ్యమైన కాన్సెప్ట్. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాలంటే అత్యాధునిక సాంకేతికతతో పర్యావరణానికి అతి తక్కువ హాని కలిగించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యొక్క కర్మాగారం ఏదైతుందో ఆ కర్మాగారాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రభుత్వం అత్యంత వేగంగా అనుమతులు కూడా మంజూరు చేయడం విశేషం. ఎందుకంటే కేవలం 14 నెలల్లోనే, జస్ట్ 14 మంత్స్, 14 నెలల్లోనే అన్ని ప్రధానమైన అనుమతులు ఏమున్నాయో, అంటే ఒక భారీ పరిశ్రమ నిర్మించడానికి, ఒక కంపెనీని నిర్మించడానికి ఏదైతే అనుమతులు కావాలో అన్ని ప్రధాన అనుమతులు కేవలం 14 నెలల్లోనే పూర్తి కావడం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వ పనితీరు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే 2024 ఆగస్టులో మంత్రి నారా లోకేష్ ఏం చెప్తున్నారంటే AMNS ప్రతినిధులతో అప్పుడు ఆయన చర్చలు జరిపారనమాట. 2024లోనే ఇది కేవలం 3 నెలల్లోనే ప్రభుత్వం భూమిని కేటాయించింది. సింగిల్ విండో విధానంలో పూర్తి సహకారం కూడా అందించినట్లు తెలుస్తుంది మనకి. ఈ సందర్భంగా అర్సెలార్ మిట్టల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO అతను ఏమంటాడంటే, ఆదిత్య మిట్టల్ మాట్లాడుతూ మేము కోరిన వెంటనే భూమి కేటాయించి అనుమతులు మంజూరు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన వేగం ఏదైతుందో మమ్మల్ని ఒక్కసారిగా మంత్రముగ్ధులు చేసింది. ఎందుకంటే అంత త్వరితగతిన కేవలం 3 నెలల్లోనే ఈ యొక్క పనులు పూర్తి చేసి దాంతోపాటుగా 14 నెలల్లో అన్ని అనుమతులు ఇచ్చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది కేవలం ఉక్కు కర్మాగారం కాదు, ఆవిష్కరణలు, సుస్థిరత, ఉపాధి అవకాశాలు ఏవైతే అవన్నీ కూడా కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఇందులో జాబ్స్ వస్తాయని చెప్తున్నారు, ఉపాధి ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది అంటున్నారు, తర్వాత అనేక కొత్త ఆవిష్కరణలు ఉంటాయని చెప్తున్నారు. అన్నీ ఉంటాయి. వీటన్నిటిని అదేవిధంగా తీర్చిదిద్దుతామని కూడా ఎవరైతే కంపెనీకి సంబంధించిన MD మేనేజింగ్ డైరెక్టర్ అలాగే CEO ఉన్నారో ఆయన చెప్తున్నారు అనమాట. రాష్ట్ర మంత్రి లోకేష్ మాట్లాడుతూ కూడా అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు రావడం ప్రభుత్వ పారదర్శకతకు అలాగే ప్రభుత్వం యొక్క సమర్థతకు నిదర్శనం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఈ ప్లాంట్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు రానున్నాయి, స్థానిక ఉత్పాదకత, ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి అని కూడా ఆయన వివరిస్తున్నారనమాట. ఈ ప్రాజెక్టులో కేవలం విశాఖపట్నమే కాదు, ఇక్కడ ప్రధానంగా 3 జిల్లాలు అనకాపల్లి అలాగే విజయనగరం, కాకినాడ, ఈ 3 జిల్లాలు డెవలప్మెంట్ అసలు తిరిగే లేదు. ఎందుకంటే దాదాపుగా 1,50,000 కోట్లతో పెట్టుబడి పెట్టి ఈ 3 ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఉద్యోగాలు కానీ లేదంటే పరిసర ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కానీ అన్నీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ విజయనగరం, అనకాపల్లి, కాకినాడ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది అని కూడా అంచనా వేస్తున్నారు. దేశ ఉక్కు ఉత్పత్తిలో ఏపీ కీలక రాష్ట్రంగా మారనుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. సో ఈ విశాఖకు సంబంధించి విశాఖ ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు నడుమ అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తుందా లేదంటే నష్టాల్లో ఉందా, వాట్ ఈస్ వాట్ అంటే వీళ్ళకి విశాఖకు సంబంధించి ఒక ఐరన్ ఓర్ అందిస్తే కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ లాభాలు వాడబడుతుంది. ఇక ఇదైతే మనం చూసినట్లయితే
1.5 లక్షల కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు. అంటే దాదాపుగా 1,50,000 కోట్లతో పెట్టుబడి పెట్టి ఒక భారీ పరిశ్రమ పెడుతున్నారు. ఈ భారీ పరిశ్రమ అంతా చూస్తే అనకాపల్లి, విజయనగరం, కాకినాడ ఈ 3 జిల్లాల ఏదైతే పారిశ్రామిక ప్రాంతం ఉందో ఆ ప్రాంతం కూడా త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అంటే కేవలం ఉద్యోగాల కోసం కాదు, అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ఈ కంపెనీతో అని చెప్పేసి, ఈ భారీ పరిశ్రమతో అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు, విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఆ యొక్క ప్రాంతాలలో ఏదైతే విజయనగరం, కాకినాడ అలాగే అనకాపల్లి ప్రాంతాల్లో పెట్టి ఒక భారీ పరిశ్రమపై మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.